హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా. ఈ వీడియోలో మీకు మన ఇంట్లో ఉండే చింతపండు, ఉప్పుతోని పూజ సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్తాను. మన చేత్తో తోమాల్సిన పని లేకుండా జస్ట్ ఒక వాటర్‌లో ముంచితే ఇదంతా క్లీన్ అయిపోతుందంటే నమ్ముతారా? ఈ వీడియో చూసాక ఖచ్చితంగా నమ్ముతారు. చూడండి పూజ సామాన్ ఎలా జిడ్డు పట్టేసి ఉందో. ఆషాఢం, శ్రావణం, కార్తీక మాసంలో నేను చెప్పే టిప్ యూజ్ చేస్తే ఇంకా పెద్ద పని తప్పినట్లే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఈ టిప్ మీకు యూజ్ అయితే ఇంకొకరికైతే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నాన్ వెజ్‌కి యూజ్ చేయని ఒక గిన్నెలో అయితే 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా మీకు పూజ సామాన్ ఎక్కువ ఉంటే ఇంకా 2, 3 గ్లాసెస్ అయితే ఎక్కువ పోసుకోండి. ఇంకా నేనొచ్చేసి 4 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి వాటర్ హీట్ అయ్యేంతలోపు ఒక గిన్నెలో పాత చింతపండు అయితే తీసి పెట్టుకోవాలి. ఆ పాత చింతపండుని ఇంకా కొంచెం వాటర్ అయితే బాయిల్ అయ్యాక అందులో అయితే వేసేయాలి. ఈ చింతపండు ఎంత ఎక్కువ ఉంటే అంత పని చేస్తుంది. ఇంక నేను సరిపోదని ఇంక కొంచెం అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ సాల్ట్ అయితే వేశాను. మీరు దొడ్డుప్పు కూడా యూజ్ చేయొచ్చు. స్పూన్‌తో అయితే ఒకసారి కలిపేసాక ఒక 10 మినిట్స్ ఇంకా స్టవ్ ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టి వదిలేస్తే ఇంక ఇట్లా బాయిల్ అయిపోతుంది. ఇంక వాటర్ మొత్తం బ్రౌన్ కలర్‌లోకి అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత అయితే మీ ఇంట్లో ఒక నిమ్మకాయ ఉంటే మాత్రం కట్ చేసుకొని ఇంకా అందులో అయితే వేసుకోండి. నిమ్మకాయ లేకపోతే స్కిప్ చేయొచ్చు. నిమ్మకాయ వేశాక ఇంకొక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసేయాలి. ఇంకా 10 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం హీట్ తగ్గాక అయితే ఇంకా మన పూజ సామాన్ అయితే అందులో వేసేయాలి. బాగా హీట్ ఉన్నప్పుడైతే వేయకండి. కొంచెం హీట్ తగ్గాకనే వేయండి. ఈ చింతపండు వాటర్‌లో ఇంకొక పూజ సామాన్ జస్ట్ ఇట్లా ముంచి తీస్తే చాలు, మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇంక మేము చాలా సార్లు ట్రై చేసాం కాబట్టి మా మమ్మీ ఇంకా డైరెక్ట్ అందులోనే వేసేస్తుంది. అందులో ఒక 5 మినిట్స్ ఉంచేస్తే ఇంకా డీప్‌గా అయితే క్లీన్ అయితే అవుతుంది. వాటర్ మీద పడకుండా ఒక్కొక్కటైతే వెయ్యాలి. ఎందుకంటే వాటర్ హీట్ ఉంటాయి కదా. ఇంకా అన్ని చింతపండు రసంలో లోపలికి వెళ్ళేలా అయితే మంచిగా పెట్టుకోవాలి. ఇంకా మా మమ్మీ ఇక్కడ హారతి ఇచ్చే దాంతోనైతే అంటుంది. ఇంకా చేతి కాలుతుంది కాబట్టి మీరు కూడా అలానే చేయండి. ఇక్కడ ఈ క్యాప్‌నైతే చూడండి ఎంత కలర్ అయితే చేంజ్ అయిందో. ఇక్కడనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రాగి చెంబుకి ఇంకా ప్లేస్ అయితే సరిపోవట్లేదని మా మమ్మీ జస్ట్ అలా అలా తిప్పుతుంది. తిప్పుతూ ఉంటేనే ఇంకా కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మురికినంతలా తీసేస్తుంది. చూడండి. ఇంకా మంచిగా క్లీన్ అయినవైతే ఇంకా ఫ్రెష్ వాటర్‌లో అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. అందులో నుండి తీసుకుంటా. మీరే చూడవచ్చు ఎంత డిఫరెంట్ అయితే ఉందో ఫస్ట్‌కి ఇప్పటికి. ఇందులో ఇంకా అన్నీ పట్టట్లేదని మేము ఫస్ట్ కొన్ని ఐటెమ్స్ అయితే తీసేసాక మళ్ళీ ఇంకా వేరేవైతే వేసాము. మీరైతే కొంచెం గిన్నె పెద్దదైతే పెట్టుకోండి. ఇంకా ఈ ప్లేట్ అందులో పట్టట్లేదని ఇంకా నేను కొన్ని వాటర్ పోసైతే అలా అంటున్నాను. ఈ చింతపండు రసం హీట్ తక్కువైతే మాత్రం ఈ టిప్ పనిచేయదు. మీకు ఒకవేళ వాటర్ చల్లగా అయితే మళ్ళీ హీట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అప్పుడైతే మురికి మొత్తం తీసేస్తుంది. ఇంకా ప్లేట్ అందులో పట్టట్లేదని నేను ఈ తట్టలో అయితే వాటర్ అయితే పోసేసి ఇంకా ఈ పెద్ద ఐటెమ్స్ అయితే పెట్టేశాను. చూడండి మీరైతే డిఫరెన్స్ ఎంత కనిపిస్తుందో. ఇంక ఇవన్నీ మంచిగా చింతపండు రసంలో ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టేశాక ఇంకా తీసేసి మంచిగా ఫ్రెష్ వాటర్‌లో అయితే కడిగేసుకోవడమే.
ఈ చింతపండు పల్ప్ అనేది తొందరగా పోదు. ఇంకా మీరైతే ఒక 2, 3 టైమ్స్ అయితే వాటర్‌లో మంచిగా కడుక్కోండి. ఇందులో మన హ్యాండ్‌కి పని చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక చింతపండు రసంలో ఇవన్నీ నానబెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇంకా తర్వాత ఒక మంచి ఫ్రెష్ వాటర్‌లో అయితే 2, 3 టైమ్స్ కడిగితే అయిపోతుంది. అదే పీతాంబరంతో తోమితే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. ప్రతి ఒక్కటైతే క్లీన్ చేయాల్సొస్తుంది. ఇది మనం క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆ వాటర్‌లో పెడితే సరిపోతుంది. అదే మొత్తం క్లీన్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. మేము ఈ టిప్‌నైతే 2, 3 ఇయర్స్ నుండైతే యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ పూజకైతే ఇత్తడి, రాగి వస్తువులైతే యూజ్ చేస్తారు కదా! ఇంకా బాగా రిచ్ ఉన్న వాళ్ళైతే వెండివైతే యూజ్ చేస్తారు. వెండి వాటి గురించి నాకు తెలీదు కానీ మేము యూజ్ చేసేటివి మాత్రం రాగి, ఇత్తడి. ఇంకా మీరు వితౌట్ ఎనీ డౌట్ అయితే ఈ టిప్‌నైతే యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల మన వస్తువులకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మేము 2, 3 ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాం కాబట్టే ఆఫ్టర్ యూజే మీకు చెప్తున్నాము. మాకైతే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. చిన్న క్యాప్ అయితే ఎంత మురికి పట్టేసి ఉండేదో ఇప్పుడు మొత్తం క్లీన్ అయింది. కొంచెం అయితే ఉంది. ఇంకా ఇవన్నీ 2, 3 టైమ్స్ అయితే మంచిగా వాటర్‌లో అయితే కడిగేసుకోవాలి. చూసారు కదా! ఇందాక ఒకసారి కడిగితే కొంచెం ఎక్కువొచ్చింది చింతపండుది. ఇప్పుడు కడిగితే కొంచెం తక్కువైతే వచ్చింది. ఇంకొకసారి కడిగితే మాత్రం వాటర్ వైట్‌గా ఉన్నప్పుడు మాత్రం మనం ఇంకా నెక్స్ట్ టైమ్ కడగడం ఆపేయాలి. లేదంటే చింతపండు మొత్తం వస్తువులకైతే ఉండిపోతాయి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీకు తెలిసిన వారికైతే ఈ వీడియో షేర్ చేయండి. పూజలు చేసేవారికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అయితే చూడండి. ఖచ్చితంగా నా ఛానల్‌కి, నా వీడియోస్‌కి అయితే కనెక్ట్ అవుతారు. మరీ చెప్తున్నాను. 5 మినిట్స్ చింతపండు రసంలో నానబెట్టేసాక 2, 3 టైమ్స్ అయితే ఖచ్చితంగా కడగండి. మీకే తెలుస్తుంది కదా! ఫస్ట్ టైం కడిగినప్పుడైతే వాటర్ మొత్తం బ్రౌన్ కలర్‌లోకి అయ్యాయి. నెక్స్ట్ టైం కడిగాక కొంచెం అయితే చేంజ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి ఇంకా మొత్తం వాటర్ వైట్‌గానే ఉన్నాయి. కరెక్ట్‌గా వాటర్‌లో 3 టైమ్స్ కడిగితే అయితే సరిపోతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజ్ ఎలా ఉందో చూపెడతాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ టిప్ యూజ్ చేయాలా వద్దా అని. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో చూసేశారు కదా! ఈ టిప్ మీకు యూజ్ అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.